ఇప్పుడు 'చిరంజీవి', 'కిరణ్ బేడికి వివాదం ఏంటి సార్? వాళ్ళకి పర్సనల్‌గా ఏం వివాదం ఏం లేదు. హ్మ్. అంటే మామూలుగా చిరంజీవి స్పీచ్‌లో హ్మ్. అప్పుడప్పుడు సరదాగా కొన్ని అట్లా విసురుతుంటాడనమాట. ఓకే. జిమిక్స్ చేస్తుంటాడు. ఓకే. కొన్ని పేలుతాయి, అందరూ నవ్వుకుంటారు, అన్నీ బాగుంటాయి కానీ హ్మ్. కొన్ని మిస్‌ఫైర్ అయితాయి. హ్మ్. అలా మిస్‌ఫైర్ అయిన ఒక సంఘటన ఇది. ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ, "అరే బాబు అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు. రామ్ చరణ్ ఈసారి మనకు ఒక కుమారుడిని ఇవ్వు" అని అన్నాడు. ఏదో ఆయన సరదాగా అన్నాడు. ఆయన ఇంటెన్షన్ మామూలుగా ఆయన మాట్లాడేది వింటే గిన అది సరదాగా అన్నాడు. హ్మ్. అయితే ఆ సరదాను అయితే ఆడపిల్ల అయితే పుట్టకూడదా? నీకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా! హ్మ్. ఆ ఆడపిల్ల పుడితే ఏంటి? ఆల్రెడీ ఒక మనవరాలు ఉంది. ఆడపిల్లకు మగపిల్లలకు మధ్యన వివక్ష ఉంటుందా? హ్మ్. వివక్ష ఉన్నట్టు ఒప్పుకుంటున్నారు కదా మీ మాటల్లో అనే వివాదం రైజ్ అయింది. కొన్ని మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళు అందరూ దీని మీద గందరగోళంగా సోషల్ మీడియా నడుస్తుంది. హ్మ్. చిరంజీవికి ఎందుకు అంత వివక్ష, ఆడవాళ్ళ పట్ల ఎందుకు అంత చులకన భావం హ్మ్. అనే టాపిక్లు నడుస్తున్నాయి. భారతదేశ మొట్టమొదటి ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి హ్మ్. 'కిరణ్ బేడి'. ఉమ్, ఒక స్త్రీగా హ్మ్. చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సరికాదు. హ్మ్. అయా ఆడవాళ్ళకు కూడా వారసత్వం ఉంది. ఈ వ్యాఖ్యలు మీలాంటి ఒక గొప్ప స్థాయి ఉన్న వ్యక్తులు చేయకూడదు హ్మ్. అని ఆమె ఖండించింది.